ప్లాన్స్. సో ప్రస్తుతం ఆదిత్య హాసన్ డైరెక్టర్గా అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత మొన్న ప్రేమ సినిమాతో రైటర్గా అయ్యాడు, 3 క్రాఫ్ట్స్. మరి ఇప్పుడు వినోద్ అండ్ బిట్టు ఇద్దరు ప్రొడక్షన్ వైపే ఉంటారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటారా, లేకపోతే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఇంకా బయటికి తీసి తర్వాత ఎట్లా? లేదు సార్, నేను ప్రాపర్ వెరీ మచ్ నాకు వెరీ ప్యాషనెట్ ఇన్ ప్రొడక్షన్ ఓన్లీ. ప్రాపర్ ప్రొడక్షన్లో ఉంటాను. నాకు ఇలా మంచి సినిమాలకి వర్క్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఉంటుంది సార్, మనకున్న లిమిట్స్లలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత ఏంటి అనేది ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్లో ఉంటాను. వెరీ మచ్ ప్రొడక్షన్. యాక్చువల్లీ నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసినాను నేను, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి. దాని తర్వాత ఒకటి మనిషి అని ఒక మూవీ ప్రొడ్యూస్ డైరెక్ట్ కూడా చేసినాను నేను. అది అప్పుడు కోవిడ్లో రిలీజ్ అంటే చేయలేక అది ఉండే. సో ఆ దాంట్లో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు ప్రొడక్షన్ సైడ్ ఎట్లుండాలి, మూవీస్ ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా అనేది. దాని తర్వాత నేను ఆదిత్య హాసన్తో ట్రావెల్ చేస్తున్నాను. అది బాగుంది. ఆదిత్య హాసన్ యాజ్ ఏ తమ్ముడు లెక్క నాకు బాగుంటుంది. సో ఆయనతో ఉన్నాను. ఇంకా చూద్దామండి, తెలీదు ఎట్లుంటుందో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమా అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలుకి? లేదు సార్, ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఇంత ఈ రేంజ్ ఎక్స్పెక్ట్, బట్ ఖచ్చితంగా షోర్ షాట్ ఆదిత్య హాసన్ నుంచి వచ్చిన ఏదన్నా ఒక క్లారిటీ ఉంటుంది. ఆదిత్యకి ఈజ్ వెరీ మచ్ క్లారిటీ. ఎందుకంటే బైరాగి నుంచి ముందు కథలు విన్నాం. ఇది ఫస్ట్ వచ్చిన కథ కాదు, ప్రీవియస్గా ఒక 2-3 కథలు విన్నాము, తర్వాత వచ్చిన కథ ఇది. సో అన్నకు క్లారిటీ ఉంది, అంటే ఈ ఖచ్చితంగా ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఏది ఉన్నదో క్లారిటీ ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది జనాలు ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. ఈ బ్లాక్ బస్టర్ చూసి ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు? ఎందుకంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే మేము ఇంకొద్ది ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అమ్మడానికి అవకాశం ఉంటుంది కదా, అలాంటిది లేదు సార్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఎక్కడ డిసప్పాయింట్ సార్, అందరికి పేర్లు వచ్చింది, క్రాఫ్ట్స్ అందరికి పేర్లు వచ్చినాయి, ఫస్ట్ టైం మాకు కూడా పేర్లు వచ్చినాయి. మాకు కానీ డబ్బులు అంటే ఆదిత్య హాసన్ అప్పుడు మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆదిత్య అంటే మేము డిస్కస్ చేసినప్పుడు ఏమంటుండే మాతోని, ఒక మంచి మూవీ అయితే చేస్తున్నాం, రిలీజ్ చేసుకున్నాం థియేటర్లో, రిలీజ్ చేస్తే చాలు మాకు, రిలీజ్ చేసిన తర్వాత చూద్దాం అంటే రిలీజ్ చేస్తే చాలు. ఎందుకంటే ఆదిత్యకి ఫస్ట్ నుంచి ఒక డైరెక్టర్కి ఫస్ట్ మూవీ థియేటర్లో రిలీజ్ అయితే కలిగే ఆనందం బాగుంటుంది, కంపల్సరీ రిలీజ్ చేయాలనే ఉండిందండి. డబ్బుల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు, ఇప్పుడు కూడా లేదు. అంటే ఇప్పుడు 2.45 అయిందన్నారు కదా, అది ఆదిత్య హాసన్ పెట్టాడా లేకపోతే ఈటీవీ విన్ వాళ్ళు పెట్టారా? లేదు, విన్ ప్రొడక్షన్, ఇది ఒరిజినల్ విన్ ప్రొడక్షన్ కాబట్టి సో విన్ వాళ్ళు ఇస్తారు, మనం రొటేషన్స్కి చేసుకుంటాం. అంటే ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఈ టైంలో ఏంటనేది ప్రొడక్షన్. అంటే ఫస్ట్ ఆదిత్య హాసన్ దానికి డబ్బులు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఈటీవీ వాళ్ళు మొత్తం ఫైనల్కి ఇచ్చారా? అలా ఉండదు సార్, అది ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట, ఓటీటీ ఫార్మాట్ అగ్రిమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం నడుస్తుంది. సో ఇప్పుడు దాదాపు ఇది ఇప్పుడు ఎంత 35 ఎన్ని క్రోర్స్ వసూలు చేసింది ఇప్పుడు? 36 దాకా ఉంది సార్. హాలిడేస్ కాబట్టి ఇంకా దాదాపు 50 దాకా నుంచి 100కి దగ్గర పోతుంది అనేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఫస్ట్ సినిమాతోటి మీరు 100 క్లబ్లో పోతే మాత్రం ఇక చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రికార్డు. ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక గుణపాఠం జరిపింది. అంత పెద్ద పదాలు ఎందుకు రండి సార్, గుణపాఠాలు కానీ. గుణపాఠం అంటే మీరు మంచి పాఠం లెసన్ ఒకటి నేను అనేది, అట్లా ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా తక్కువ బడ్జెట్తో చేసుకుంటూ క్వాలిటీతో చేసుకుంటూ ఇది ఎట్లా అనేది ఒక ఎగ్జిబిషన్. అంటే చేయొచ్చు, అంటే లైక్ చేయలేమన్నా ఏం లేదు. సో ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ అన్న 90 చేశాడు, హోమ్ టౌన్ చేశాడు. సో అవి కూడా తక్కువ బడ్జెట్ కదమ్మా, తక్కువ బడ్జెట్స్ అవి సేమ్ బడ్జెట్ చేయొచ్చు. అది ప్రాపర్ టీమ్, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రాపర్ టీమ్ ఉంటే వేసుకుంది. అంటే వెరీ మచ్ ప్రొడక్షన్ మీద మాకు చాలా పిచ్చి. సో అందుకే అది ఉండాలి డెఫినెట్లీ. ఏదో చేసామంటే చేసాము మాట కాకుండా ప్రాపర్ అన్న డైలీ పొద్దున రాని ఫస్ట్ చూసే పని సీన్ పేపర్, ఈరోజు ఏం షూట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము ఏందని అన్న చూసినాక నాకు ఇస్తాడు, నేను చదువుకుంటాను. అది ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి,